రకాల తీసుకోవాల్సిన చర్యలు తీసుకోవాలనేటువంటి అంశాలకు సంబంధించి ఇటీవల గౌరవ ముఖ్యమంత్రి గారు 3 కార్పొరేషన్లకు సంబంధించి రివ్యూ చేసినటువంటి సందర్భంలో ఈరోజు హైదరాబాద్ జోనల్ కమిషనర్స్ అదేవిధంగా ఇతర హెచ్ఓడి అదేవిధంగా జిల్లా కలెక్టర్ గారు కమిషనర్ కలిపి రివ్యూ చేయడం జరిగింది. రాబోయే వర్షాకాలానికి సంబంధించి ముందస్తుగా తీసుకోవాల్సినటువంటి సిల్ట్ క్లియరెన్స్కి సంబంధించి ఇష్యూ కావచ్చు, లేకపోతే ఏదైతే వాటర్ లాగింగ్ సెంటర్స్ ఉన్నాయో అక్కడ ఉండేటువంటి పరిస్థితిని మరొకసారి అంచనా వేస్తూ వాటికి తీసుకోవాల్సిన చర్యలు కావచ్చు, దాని తదుపరి మాన్సూన్లో ఏదైనా సీరియస్ ఇష్యూ జరిగినప్పుడు ఏ విధంగా ఇమ్మీడియట్ రియాక్షన్ కావాలి, అటెండ్ కావాలి అనేటువంటి అంశాలతో పాటుగా మనం ఈ వాతావరణ మార్పు ఎండాకాలం నుంచి వర్షాకాలంకి వస్తున్నటువంటి సందర్భంలో ఆరోగ్యానికి సంబంధించిన అంశంలో అన్ని బస్తీ దవాఖాలు అప్డేట్ పనిచేయాలని జిహెచ్ఎంసీలో పనిచేస్తున్నటువంటి వివిధ హోదాల్లో ఉన్న 150 అధికారులు స్వయంగా 150 బస్తీ దవాఖాలను సందర్శించి అక్కడ ఉండబడేటువంటి హాస్పిటల్ను కూడా మరి పరిశీలన చేసి అందుకు అక్కడ ప్రజలకు అందుబాటులో ఉండే విధంగా తగిన అవసరాలను తీర్చే విధంగా చర్యలు తీసుకుంటారు. దాంతోపాటుగా ఈరోజు హైదరాబాద్లో ఇన్ని వర్షాలు పడుతున్నప్పుడు వర్షం నీటి వృధా అవుతోంది. ప్రత్యేకించి ఒక డ్రైవ్ చేసి అబోవ్ 500 కానీ దానిపైన ఉన్నటువంటి బిల్డప్ ఏరియా లేదా అపార్ట్మెంట్స్లో తప్పకుండా 2016 నుంచి చట్టంలో ఉంది, వాటర్ హార్వెస్టింగ్ పిట్ అనేది మ్యాండేటరీ. దాన్ని ఇన్స్పెక్షన్ చేయడానికి టీమ్స్ వారిగా వర్క్ అలొకేట్ చేసుకొని ఈ వర్షంలో పడుతున్నటువంటి వాటర్ని అన్నిటినీ గ్రౌండ్ వాటర్గా కన్వర్ట్ చేసుకునేటువంటి విధంగా సామధాన భేదదండ ముందు మున్సిపాలిటీ తరఫున జిహెచ్ఎంసీ తరఫున అందరు ఎడ్యుకేట్ చేస్తాం. మ్యాండేటరీగా వాళ్ళకు దీని యొక్క ఇంపాక్ట్ను మేము వాళ్ళకు ఎడ్యుకేట్ చేసే ప్రయత్నం చేస్తాం. అది చేయనప్పుడు తప్పకుండా ఎన్ఫోర్స్మెంట్ ద్వారా పనిష్మెంట్, దానికి సంబంధించినటువంటి సీరియస్ రెస్పాన్సిబిలిటీని కూడా మేము తీసుకోవడం జరుగుతుంది. సో ఈ కార్యక్రమం తీసుకునేటప్పుడు అధికారికంగా మేమేదో మా కొరకు చేస్తున్నట్టు కాదు, గ్రౌండ్ వాటర్ ఇంప్రూవ్మెంట్ వల్ల మనకు అనేక రకాల ప్రయోజనాలు ఉన్నాయి. కాబట్టి తప్పకుండా హైదరాబాద్ ప్రజలందరూ కూడా గ్రౌండ్ వాటర్ హార్వెస్టింగ్ సంబంధించి ముఖ్యంగా అపార్ట్మెంట్లు లేదా గేటెడ్ కమ్యూనిటీలు పెద్ద పెద్ద విల్లాలకు సంబంధించిన ఏరియాల్లో వాళ్ళు మ్యాండేటరీగా దీన్ని అమలు చేయాలనేటువంటి కోరిక ఈ సందర్భంగా కోరుతాను. అదేవిధంగా గౌరవ ముఖ్యమంత్రి గారు నిన్ననే ప్లాంటేషన్ కార్యక్రమం స్టార్ట్ చేసినారు. ఈ హైదరాబాద్ మున్సిపాలిటీకి సంబంధించి 150 డివిజన్లు ఉన్నాయి. డివిజన్కు కనీసం ఒక అందాజా అంటే మాకు 25 లక్షల నుంచి 50 లక్షల దాకా ఒక ప్లాన్ ఆఫ్ యాక్షన్ చేసుకుంటా ఉన్నాం. కొన్ని ఏరియాల లోపల ప్లాంటేషన్కు ఎక్కువ స్కోప్ ఉండదు, స్కోప్ ఉన్న దగ్గర ఎక్కువ చేసి ఇంత డివిజన్కి అనేది కాకుండా మొత్తంగా హైదరాబాద్లో గ్రీనరీకి సంబంధించినటువంటి టార్గెట్ కూడా చేయబోతా అందుకు కూడా ప్రజల సహకారం కూడా కోరుతా ఉన్నాం. దీంతో పాటుగా హైదరాబాద్కు సంబంధించినటువంటి శానిటేషన్ ఇష్యూ కావచ్చు, లేకపోతే ప్రత్యేకించి గ్రామీణ ప్రాంతాల్లో మహిళలంతా మరి మహిళా సంఘాల్లో సభ్యులుగా ఉండి పావలా వడ్డీని వినియోగించుకొని స్వయం సహాయకంగా వాళ్ళు ఎదిగే విధంగా గ్రామీణ ప్రాంతాల్లో చాలా